డాడ్ జాగ్రత్త మిస్సమ్మ అని అంజు వెళ్తున్నప్పుడు చెప్పిన మాటల్ని అమర్ గుర్తు చేసుకుంటూ వెంటనే ఉన్న కబోర్డ్‌లో ఉన్న ఫైల్స్ అన్ని వెతుకుతూ ఉంటాడు. ఏదో ఒక మెడికల్ ఫైల్ చూస్తూ ఉంటాడు. ఆ ఫైల్‌ని చూసిన వెంటనే అమర్ పరుగులు పెడుతూ కిందికి వస్తాడు. "సార్ కాఫీ సార్" అని చెంబా ఎదురు వస్తుంది. అయినా కూడా అమర్ ఏమీ పట్టించుకోకుండా రాథోడ్ కార్ కీస్ ఇవ్వు అని అడుగుతూ ఉంటే, "సార్ ఎందుకు సార్" అని రాథోడ్ అంటాడు. "ముందు కార్ కీస్ ఇవ్వమన్నాను కదా" అని అమర్ చాలా గట్టిగా అరవడంతో రాథోడ్ కీస్ ఇచ్చేస్తాడు. వెంటనే అమర్ కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే, "మిస్సమ్మ సార్ ఎక్కడికో వెళ్తున్నాడు" అని రాథోడ్ కేకలు పెడుతూ చెప్తాడు. చెంబా పరుగులు పెడుతూ మనోహరి దగ్గరికి వెళ్లి అమర్ ఎక్కడికో చెప్పడంతో ఎక్కడికబ్బా అని మనోహరి ఆలోచిస్తూ ఉంటుంది. కొంపతీసి అమర్‌కి గతం గుర్తుకు వచ్చిందేమో అని చెంబా అంటే, ఒకవేళ గతం గుర్తుకు వస్తే అమర్ ముందుగా చేసేది వచ్చి నా పీక పట్టుకొని చంపేస్తాడు అని మనోహరి చెప్తుంది. ఆయన ఎక్కడికి వెళ్తున్నారు అని బాగా కంగారు పడుతూ ఉంటే, గతం గుర్తుకు వచ్చిందేమో మిస్సమ్మ అని రాథోడ్ అంటూ ఉంటాడు. ఒకవేళ గతం గుర్తుకు రాకపోతే మొన్నట్లాగే ఆయన మళ్ళీ ఇంటికి వచ్చే దారి మర్చిపోతే అని బాగి అంటూ ఉంటుంది. లేదు మిస్సమ్మ మెల్లమెల్లగా డాడీకి అన్నీ గుర్తుకు వస్తాయి చూస్తూ ఉండు. మునుపట్లా జరగదు అని ఆనంద్ ఆకాష్ చెప్తూ ఉంటారు. ఒకవేళ నాన్నకి గతం గుర్తుకు వస్తే అంజు అక్కని వెనక్కి తీసుకొస్తాడు అని బుజ్జమ్మ అంటూ ఉంటుంది. అంజు అక్కని చేరుకోగలరో లేదో, అసలు వాళ్ళు ఎంత దూరం వెళ్లారో ఏంటో అని బుజ్జమ్మ టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది. "ఏంటంజు పాప కొంచెం నవ్వు మొహం పెట్టొచ్చు కదా" అని రణవీర్ అంటూ ఉంటాడు. "నాకు మీ మీద చాలా కోపంగా ఉంది. మా డాడీకి, మిస్సమ్మకి అబద్ధాలు చెప్పి మనోహరి ఆంటీతో చేతులు కలిపి మీ కూతుర్ని నేను కాకపోయినా కూడా అబద్ధం చెప్పి మరీ తీసుకువెళ్తున్నారు. ఐ హేట్ యూ" అని అంజు అంటూ ఉంటుంది. "ఎవరితో ఏం మాట్లాడుతున్నావు అంజు పాప? సార్ తలుచుకుంటే నిన్ను యువరాణిని చేయగలరు, పని మనిషిని కూడా చేయగలరు. కోల్కతాలో పెద్ద రాజు తెలుసా" అని లాయర్ చెప్తూ ఉంటే, "ఊరుకో లాయరు పాప ఏదో కోపంగా అలా మాట్లాడుతూ ఉంటే నువ్వు మరీ భయపెట్టేస్తున్నావేంటి" అని రణవీర్ అంటూ ఉంటాడు. "నేనేమి చిన్న పిల్లని కాదు. నిజంగానే ఐ హేట్ యూ" అని అంజు చెప్తూ ఉంటుంది. "చిన్నప్పటి నుండి నేను ఏ కష్టం పడలేదు అంకుల్. మా అమ్మ చనిపోయినా కూడా మా అమ్మ బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడూ ఉంటాయి. మా నాన్న, మిస్సమ్మ నన్ను చాలా బాగా చూసుకున్నారు. ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు మా నాన్న నిజం తెలుసుకొని నన్ను వెతుక్కుంటూ వస్తాడు" అని అంజు చెప్తూ ఉంటే, "హీరో అయితే కాదు కదా" అని రణవీర్ అంటాడు. "అప్పటికల్లా నా ఆస్తి నాకు వచ్చేస్తుంది. నిన్ను చంపి పడేస్తాను" అని మనసులో రణవీర్ అనుకుంటూ ఉంటాడు. "ఎప్పటికి రాడులెండి" అని లాయర్ చెప్తూ ఉంటే, అప్పుడే అమర్ కార్ హార్న్ కొడుతూ రణవీర్ వాళ్ళ కార్‌ని వెనకాలే వస్తూ ఉంటాడు. "అదిగో లాయరు ఆ అమరేంద్ర వచ్చేస్తున్నాడు" అని రణవీర్ చెప్పడంతో, "అదేంటి సార్ ఎందుకు వస్తున్నాడు? త్వరగా వెళ్ళండి. అసలు ఆపకండి" అని లాయర్ చెప్తూ ఉంటాడు. "మా డాడీ వస్తున్నారు కదా అంకుల్ కార్ ఆపండి" అని అంజు చెప్తూ ఉంటుంది. అయినా కూడా రణవీర్ ఆపకుండా వెళ్తూ ఉంటాడు. ఈ లోపల అమర్ ఓవర్‌టేక్ చేసేసి రణవీర్ కార్‌ని అడ్డుకుంటాడు. "హారన్ కొడుతున్నా కూడా కార్ ఆపకుండా వెళ్తున్నావేంటి? వినపడట్లేదా?" అని అమర్ చాలా కోపంగా నిలదీస్తూ ఉంటాడు. "అంటే ఫ్లైట్‌కి టైం అవుతుంది కదా అమరేంద్ర! అందుకే చూసుకోలేదు" అని రణవీర్ చెప్తూ ఉంటాడు. "అంజు కార్ దిగు. వెళ్లి నా కార్‌లో కూర్చో. మనం ఇంటికి వెళ్ళాలి. లగేజ్ కూడా కార్‌లో పెట్టేద్దాం" అని అమర్ చెప్తూ ఉంటే, "అదేంటి అమర్ అంజుని నాకు ఇచ్చేసావు కదా" అని రణవీర్ అంటూ ఉంటాడు. "కాదు అంజు నా కూతురు" అని అమర్ అంటాడు. "లేదు అమరేంద్ర నా కూతురు" అని రణవీర్ అంటే, "నీ కూతురన్న ఎవిడెన్స్ ఎక్కడా?" అని అమర్ అంటాడు. "మనోహరి గారు చెప్పారు కదా" అని లాయర్, రణవీర్ ఇద్దరూ అడుగుతూ ఉంటారు. "నువ్వు గతం మర్చిపోయావు అమరేంద్ర" అని రణవీర్ అంటే, "అందుకే ఆ గతం గుర్తుకు వచ్చే వరకు అంజు నా దగ్గరే ఉంటుంది" అని అమర్ చెప్తూ ఉంటాడు. "అదేంటి అసలు నీకు గతం ఎప్పుడు గుర్తుకు వస్తుందని అంతవరకు నేనేం చేయాలి" అని రణవీర్ అంటే, "ఇప్పుడు గుర్తుకు వస్తుందో అప్పుడే తీసుకువెళ్ళు అంతవరకు ఇవ్వను" అని అమర్ తేల్చి చెప్పేస్తాడు. "నీకు గుర్తుకు వస్తే నాకెందుకిస్తావు" అని రణవీర్ మనసులో అనుకుంటూ ఉంటాడు. "దిస్ ఈజ్ నాట్ ఫెయిర్ అమరేంద్ర మాట ఇచ్చి తప్పుతున్నావు" అని రణవీర్ అంటే, "నేనేమీ తప్పట్లేదు. అంజు నీ కూతురే అని నాకు కన్ఫర్మ్ కావాలి" అని అమర్ అంటే, "ఇప్పుడు నేను అంజుని ఇవ్వనంటే ఏం చేస్తావు" అని రణవీర్ అంటాడు. "ఏది టచ్ చేసి చూడు నన్ను కాదని నీకే తెలుస్తుంది" అని అమర్ అంటూ ఉంటాడు. "నన్ను కాదని అంజుని అంగుళం కూడా తీసుకువెళ్ళలేవు" అని అమర్ చెప్తూ ఉంటాడు. "చూడు అమరేంద్ర" అని రణవీర్ కోపడుతూ ఉంటే, "చూడండి అమర్ మర్చిపోయింది గతాన్ని మాత్రమే, తన ధైర్యాన్ని కాదు. ఈ విషయం గనక బాగీకి తెలిసిందంటే ఆవిడ కూడా నిన్ను అస్సలు క్షమించదు. ఈ పాప కాకపోతే ఇంకో పాప మనం వెళ్ళడమే మంచిది" అని లాయర్ మెల్లగా గుసగుసలాడుతూ ఉంటాడు. "ఏంటి నేను చెప్తున్నది వినిపిస్తుందా? లగేజ్ కార్‌లో పెట్టమన్నాను కదా" అని అమర్ ఆర్డర్ వేస్తూ ఉంటాడు. ఇక లాయర్ అంజు లగేజ్‌ని కార్‌లో పెట్టడంతో, "రా అంజు వెళ్దాం" అని అమర్ కార్‌లో తీసుకొని వెళ్తూ ఉంటే, "థాంక్ యూ డాడీ" అని అంజు చాలా సంతోషంగా చెప్తుంది.
అమర్ వెళ్ళగానే నేను అమరేంద్రని చంపదామంటే అడ్డుపడ్డావు లాయరు అని రణవీర్ అరుస్తూ ఉంటాడు. మనకెందుకండి? ఆ మనోహరి గారికి చెప్పండి ఏం చేయాలో ఆవిడే చూసుకుంటుంది అని లాయర్ చెప్తాడు. అసలు అమర్ ఇంటికి వస్తాడా? లేకుంటే మళ్ళీ మొన్నట్లాగా తీవ్రవాదుల్ని వెంట పట్టుకు వస్తాడా? అని మనోహరి అంటూ ఉంటుంది. అయ్యో! అంత పని మాత్రం అస్సలు జరగకూడదు అని చెంబా చెప్తూ ఉంటుంది. ఏంటి రణవీర్ ఎయిర్‌పోర్ట్ చేరుకున్నారా? అని మనోహరి అంటే, ఇంకెక్కడి ఎయిర్‌పోర్టు ఆ అమర్ వచ్చి అంజుని తీసుకువెళ్ళిపోయాడు. నేను నిన్ను వదలను మనోహరి అని రణవీర్ అరుస్తూ ఉంటే, అదేంటి అమర్ తీసుకురావడం ఏంటి? ఏం చెప్పాడు? అని మనోహరి అడుగుతూ ఉంటుంది. గతం గుర్తుకు వచ్చే వరకు ఇవ్వడంట. అసలు ఇంట్లో ఏం జరిగింది? అని రణవీర్ నిలదీస్తూ ఉంటే, నిజంగా ఇంట్లో ఏం జరిగిందో నాకు తెలియదు రణవీర్ అని మనోహరి అంటుంది. చూడు ఈరోజు అంజుని నాకు అప్పచెప్పకపోతే నేను నిన్ను వదలను. నేను మొత్తం నిజం చెప్పేస్తాను అని రణవీర్ బెదిరిస్తూ ఉంటాడు. నీ దగ్గరికి వచ్చిన అంజుని నువ్వు నిలబెట్టుకోలేకపోయావు. మళ్ళీ నన్నంటున్నావా? అసలు ఏం జరిగిందో తెలియదని చెప్తున్నా కదా! అంజుని నీకు అప్పచెప్పే బాధ్యత నాది అని మనోహరి చెప్తూ ఉంటుంది. ఆ అమర్‌ని చంపేస్తాను అని రణవీర్ అంటాడు. ఓహ్! నువ్వు అంత పెద్ద మొనగాడివైపోయావా? నీకా దమ్ము ధైర్యం ఉన్నాయా? అని మనోహరి అంటూ ఉంటుంది. ఏం జరిగిందో నేను తెలుసుకొని నీకు అంజుని అప్పచెప్తాను అని మనోహరి ఫోన్ పెట్టేస్తుంది. అసలు ఆయన ఎక్కడికి వెళ్ళినట్లు అని బాగా టెన్షన్ పడుతూ అటూ ఇటూ తిరుగుతూ ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడే అమర్ కారు దిగుతూ ఉండడంతో, "సార్ వచ్చేసారు మిస్సమ్మ" అని రాథోడ్ చెప్తాడు. అమర్ అంజుని లోపలికి తీసుకువస్తూ ఉండడంతో, "పిల్లలు అంజుని తీసుకొచ్చేసాడు" అని రాథోడ్ కేకలు పెడుతూ చెప్పడంతో, పిల్లలందరూ కూడా పరుగులు పెడుతూ బయటికి వస్తారు. ఇక ముందు అంజు మిస్సమ్మని హగ్ చేసుకొని చాలా సంతోషపడుతూ ఉంటుంది. మనోహరి, చెంబా టెర్రస్ మీద నుండి ఇదంతా చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటారు. పిల్లలందరూ కూడా అంజుని హగ్ చేసుకొని చాలా సంతోషపడుతూ ఉంటారు. మీరు అంజుని మళ్ళీ వెనక్కి తీసుకువచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అని పిల్లలు చెప్తూ ఉంటారు. మీరు అంజుని మళ్ళీ వెనక్కి తీసుకువచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అని పిల్లలు చెప్తూ ఉంటారు. అసలు ఆ అంకుల్‌తో వెళ్ళడం అంజు అక్కకి అస్సలు ఇష్టం లేదు. ఇప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంది అని బుజ్జమ్మ కూడా చెప్తూ ఉంటుంది. థాంక్ యూ డాడ్ నన్ను వెనక్కి తీసుకొచ్చినందుకు. యూ ఆర్ మై రియల్ హీరో అని అంజు అమర్‌ని హగ్ చేసుకొని చాలా సంతోషంగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉంటుంది. అప్పుడే మనోహరి పరుగులు పెడుతూ అక్కడికొచ్చి, "అదేంటి అమర్ అంజుని మళ్ళీ వెనక్కి ఎందుకు తీసుకొచ్చావు? అంజు రణవీర్ కూతురు కదా!" అని మనోహరి వచ్చి అడుగుతూ ఉంటుంది. "రణవీర్ కూతురన్న గ్యారంటీ ఎక్కడ? ఎవిడెన్స్ ఎక్కడ?" అని అమర్ అంటూ ఉంటాడు. "నేను చెప్పాను కదా! నీకు గతం గుర్తుకు లేదు" అని మనోహరి అంటుంది. "నాకు గతం గుర్తు వచ్చే వరకు అంజు ఇక్కడే ఉంటుంది. నాకు కొన్ని క్వెషన్స్ ఉన్నాయి. వాటికి సమాధానాలు కావాలి. వాటికి సమాధానాలు దొరికే వరకు గతం గుర్తుకు వచ్చే వరకు అంజు మాత్రం ఇక్కడే ఉంటుంది. నేను ఎవరికీ ఇవ్వను" అని అమర్ తేల్చి చెప్పేస్తాడు. "అది కాదు అమర్ నేను చెప్తున్నాను" అని మనోహరి అంటే, "సార్ చెప్తున్నారు కదా మనోహరి" అంటే, "ఎదురు చెప్పకూడదని అర్థం. ఇంకేమీ మాట్లాడకు" అని బాగి చెప్తూ ఉంటుంది. "అర్థమయిందా లేదా మనోహరి గారు" అని రాథోడ్ కూడా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. "చూడు అంజు నేను చెప్పే వరకు నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఇక్కడే ఉంటున్నావు" అని అమర్ మరొకసారి చెప్తాడు. అమర్ లోపలికి వెళ్ళగానే యాదమ్మ అంజు బ్యాగ్‌ని ఎక్కడి నుండి తీసుకొచ్చావో అక్కడే పెట్టు. పిల్లలు లోపలికి వెళ్ళండి అని బాగి చెప్తూ ఉంటుంది. ఏంటి మనోహరి అంజు వెళ్ళింది. ఇక తర్వాత ఒక్కొక్కరిని బయటికి పంపిస్తానని చెప్పావు కదా! ఇప్పుడు అర్థమైందా? అంజు కూడా తిరిగి వచ్చేసింది. ఆయనకి గతం గుర్తుకు లేకపోయినా మేమందరము తన వాళ్ళమని ఎక్కడో మనసులో చెప్తోంది. అందుకే ఆయన అంజుని వెనక్కి తీసుకువచ్చేశారు. ఇక అంజుని కాదు కదా! మమ్మల్ని కాదు కదా! ఒక చిన్న చిత్తు కాగితాన్ని కూడా ఈ ఇంట్లో నుండి నువ్వు బయటికి పంపించలేవు. ఎలా ఉంది దెబ్బ అదుర్స్ కదా! అని బాగా చిటికలు వేస్తూ మనోహరికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది.